ఏ అమెరికా అధ్యక్షుడి పైన ఈ తరహాలో ఇంతలా వ్యతిరేకత గతంలో లేదు. ఇప్పుడు ట్రంప్ పై ఆ స్థాయిలో వ్యతిరేకత ఉంది. సో ఏం జరిగే అవకాశం ఉంది? ట్రంప్ రిజైన్ చేసే అవకాశం ఉందా? మళ్ళీ అధ్యక్ష ఎన్నికలు వచ్చే పరిస్థితి ఏమైనా కనిపిస్తోందా? లేకపోతే వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ అధ్యక్షుడిగా మారుతారా? ఎస్ అండి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇప్పుడు ఈ ప్రెసిడెంట్ అంటే ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ రిజైన్ చేస్తే కొత్తగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాజ్యాంగం అంటే అమెరికా రాజ్యాంగం ప్రకారం అక్కడ చక్కగా వివరించబడింది అనమాట. అందులో 25th అమెండ్మెంట్ ఆర్టికల్ 2లో సెక్షన్ 1 ప్రకారం ఇఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే ప్రస్తుత అధ్యక్షుడు ఎవరైనా ఆ పదవిలో ఉండగా చనిపోయినా లేకపోతే పదవిలో ఉండ రిజైన్ చేసినప్పటికీ అక్కడ కొత్తగా ఎలక్షన్ జరగవు. ఆల్రెడీ ఉన్న ఉపాధ్యక్షుడే అధ్యక్ష స్థానాన్ని స్వీకరిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మిగిలిన కాలానికి అంటారనమాట. అంటే ట్రంప్ 8 నెలలు పూర్తయింది, ఇంకా 3 సంవత్సరాల 4 నెలలు ఉంది. ఈ మిగిలిన పదవీ కాలానికి ప్రస్తుత ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ అధ్యక్షుడిగా మారే అవకాశం ఉంటుంది, కానీ కొత్త ఎలక్షన్ ఉండవు. ఈ వైస్ ప్రెసిడెంట్ స్థానంలోకి ఇంకో కొత్త వైస్ ప్రెసిడెంట్ని నియమిస్తారనమాట. ఇది జరిగే తంతు అమెరికా రాజ్యాంగం ప్రకారం. అక్కడ చక్కగా రాజ్యాంగం భారత రాజ్యాంగంలో వివరించినట్టు చక్కగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాజ్యాంగంలో ఉంటుంది. ఇది జరిగేది. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ చరిత్రలో 1974లో అప్పటి నిక్సన్ రిజైన్ చేశారు. అప్పుడు వాటర్ గేట్ అని ఒక స్కాండల్ రావడం వల్ల. కాబట్టి అప్పట్లో ఉన్న వైస్ ప్రెసిడెంట్ అధ్యక్ష స్థానంలోకి వెళ్ళాడు. ఒకప్పుడు ఆ పదవిలో ఉండగా కొంతమంది అధ్యక్షులు చనిపోతే అప్పుడు వైస్ ప్రెసిడెంట్ పదవిని స్వీకరించారన్నమాట. అంతేగాని ఎలక్షన్ జరగవు. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాజ్యాంగం చెప్పేదండి. ఇప్పుడు ప్రస్తుత ట్రంప్ రిజైన్ చేసే అవకాశం ఉందంటే రిజైన్ చేసే అవకాశాలు చాలా పుష్కలంగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ 79-80 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఓకే, పండు ముసలి వ్యక్తి, ఆరోగ్యం కూడా క్షీణించిందని మనకు రిపోర్ట్లు వస్తున్నాయి. ఆయన ఏదో కవర్ చేసుకుంటారు కానీ ఆరోగ్యం అయితే క్షీణించడం తెలిసిపోతుంది. అదొకటి ఉంది. 2, ఆయన మెంటల్ స్టేట్ అంటే మానసిక స్థితి మీద కొన్ని అనుమానాలు ఫస్ట్ టర్మ్లోనే వ్యక్తమైనవి. మొట్టమొదటి ఇప్పుడు ఆయన మానసిక స్థితి ఎలా ఉందనేది కొన్ని అనుమానాలు చాలా వ్యక్తమవుతూ ఉంటాయి అప్పుడప్పుడు కూడా మెంటల్ స్టేట్. తర్వాత జేడీ వ్యాన్స్ గారు రీసెంట్గా కూడా చెప్పడం జరిగింది, ఒక్కవేళ అమెరికాలో అలాంటి అత్యవసర పరిస్థితి వస్తే నేను అధ్యక్ష స్థానాన్ని స్వీకరించడానికి వెనకాడను అని యంగ్ పర్సన్ అయిన జేడీ వ్యాన్స్ చెప్పడం జరిగింది రీసెంట్గా. అది పెద్ద చర్చకు కూడా దారితీస్తుంది. అమెరికా అధ్యక్షుడు ఆరోగ్యం బాగోలేదని, తర్వాత ఆయన ఆరోగ్యం బాగుందని రిపోర్టులు రావడం జరిగింది, అది తర్వాత విషయం. కానీ ఇప్పుడు 3 సంవత్సరాల 4 నెలల పదవీ కాలం ఉండగానే అమెరికా పరిస్థితి దిగజారిపోయింది. అప్రూవల్ రేటు ప్రజాదరణ లేదు. కాబట్టి అమెరికా ప్రెసిడెంట్ స్థానంలో కొనసాగాలంటే తీవ్రమైన ఒత్తిడితోటి వెళ్ళవలసి వస్తుంది. ఇప్పుడు అమెరికా ప్రజాదరణకు సూరగొనాలంటే ఆయన ప్రవేశపెట్టిన విధానాలైన టారిఫ్స్ అన్నిటి మీద వెనక్కి తగ్గాలి. యుఎస్ సుప్రీంకోర్టులో చాలా కేసెస్ పడినాయి ఆయన టారిఫ్స్ మీద. తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీ మీద ఆయన పెట్టిన రిస్ట్రిక్షన్కి చాలా కేసులు పడడం జరిగింది. సో ఎన్నో కేసులు ఆయన విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ విధానాలకు వెనక్కి వస్తే యుఎస్ ప్రెసిడెంట్గా ఆయనకి స్థానం పోయినట్టే. ముందుకెళ్తేనేమో ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితి. కాబట్టి యుఎస్ ప్రెసిడెంట్ ప్రజల మెప్పు పొంది రావాలి అంటే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అండి. కాబట్టి ఆయన ముందున్నది ఏంటంటే రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోవడం వరకే. కాబట్టి ఒక 1 ఇయర్లోనైనా కొన్ని నెలల్లోనైనా మళ్ళీ రిజిగ్నేషన్ అనేది రావచ్చు. ఎందుకంటే 8 నెలల్లోనే 3వ ప్రొటెస్ట్ జరిగింది. ఒకవేళ ఆయన రిజైన్ చేస్తే వచ్చేది జేడీ వ్యాన్స్ వస్తే మాత్రం ఈయన విధానాలనే చాలా మార్పులు చేయాలి. ఎందుకంటే ఆయన రిజైన్ చేస్తే ప్రజల ఒత్తిడి మళ్ళీ అదే దాన్ని కంటిన్యూ చేయలేరు జేడీ వ్యాన్స్. కాబట్టి భారత వైపు టారిఫ్స్ అని, వేరే దేశాల వైపు టారిఫ్స్ అని, ఈ నాటో ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి, తర్వాత దౌత్య విధానం, ఇలా ప్రపంచంలో ఎన్నో విధానాలని అమెరికా నిర్ధారిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ జేడీ వ్యాన్స్ దీంట్లో మార్పులు చేర్చుకొస్తే భారత లాంటి దేశాలకి ప్రపంచ యుద్ధ వాతావరణం, ఆర్థిక వ్యవస్థకి చాలా మేలు చేకూరుస్తుందని మనం చెప్పొచ్చు. ఇక మరో ఇంట్రెస్టింగ్